పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తం చేశాడు. అసలు పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఒక డిబేట్ పెట్టాలా. నేను తెలుగుదేశం పార్టీలో మీరు ఎంతమంది నిష్ణాతులను తెచ్చుకోండి, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి, వైసీపీ నుంచి నేను ఒక్కడనే వస్తాను. నాతో డిబేట్లో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నాతో రామనేసి చెప్పండి. పోలవరం మీద ఖచ్చితమైన డిబేట్కి సిద్ధం అంటారు మీరు? కాదు, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోమంటున్నా. వాళ్ళ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలీదు, లేకపోతే లోకేష్కి ఏముందో నాకు తెలీదు. మీరు ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కడనే వస్తాను. నేను ఎవరిని ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోను. నాతో ఓపెన్ డిబేట్కి నేను ఐఎమ్ రెడీ. అసలు పోలవరం ప్రాజెక్టుని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు అని నేను ఇవాళ గంటాపదంగా చెప్తాను. దానిపైన నేను పూర్తిగా నేను డిస్కషన్ చేయడానికి రెడీ. ఓకే. సో దాని గురించి చూస్తే మీకు ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. బట్ ఇది కాకుండా మీరు ఏదైతే మీరు చెప్పారో, సంపద సృష్టించాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశాడండి? వెనకబడిన జిల్లాలకి కేబీకే తరహాలో బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్, ఒరిస్సాలో వర్ష తీర ప్రాంతాలకు ఉన్న ప్యాకేజ్ పర్ క్యాపిటా ప్రకారంగా మన 7 జిల్లాలకి రావాలి. ఏం చేసినాడండి ఈ చంద్రబాబు నాయుడు గారు? తీసుకురాలేదే. 4 సంవత్సరాలు ఉన్నాడు కేంద్రంతో. ఇది కాకుండా ఆయన రైల్వే జోన్కి సంబంధించి కానీ ఇట్లా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని అంతా వెనక్కి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వి హావ్ ఎక్స్పెక్టెడ్ ఒకవేళ కేంద్రానికి ఏదైనా నంబర్ షార్ట్ ఫాల్ వస్తే, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తే, సో ఖచ్చితంగా ప్రత్యేక హోదా దాని అంతటా అది వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వాళ్ళకి 303 ఎంపీలు ఓన్లీ బీజేపీకి వచ్చినాయి. నేను ఇవాళ మీ ద్వారాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఒక్కసారి అవగాహన చేసుకోమని నేను కోరుతాను. పాయింట్ ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ అని చెప్తున్నాను. 25 ఎంపీలు మట్టుకే ఆంధ్రప్రదేశ్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ. ఇవాళ 543 మంది ఎంపీల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ 25 మట్టుకే. ఇవాళ కేంద్రము దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్తో వచ్చేస్తున్నారు అనుకోండి. వీఆర్ విత్ దేర్ మెర్సీ, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఉన్నాం. ఇవాళ నిజంగా మనం రాజీనామాలు చేసాం, మనం ఆంధ్రప్రదేశ్కి సాధించేది ఎట్లా సాధిస్తాం? ఎందుకంటే వాళ్ళకి బిల్స్ పాస్ అయిపోతున్నాయి లోక్సభలో, రాజ్యసభలో. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. నేను ప్రధానమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఉంటుండగానే మేము మాట్లాడినా వై ఈస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్? సో యూ బీయింగ్ ఐఎమ్ ఫాదర్ ఫిగర్, you have to protect Andhra Pradesh. People shouldn't consider that we are minorities of the country. But Andhra Pradesh is almost like a minorities అండి. బట్ భరత్ గారు, గతంలో చూసినట్లయితే టీడీపీ నాయకులు కొంత మేరకైనా దీని గురించి పోరాటం అయితే జరిగింది. కనీసం వాళ్ళు రాజీనామాలు అన్నా చేసి, కనీసం ఎక్కడ రాజీనామాలు చేశారు వీళ్ళు? అశోక్ గజపతి రాజు వీళ్ళంతా 2000 దేనికి రాజీనామా చేశారండి? 4 సంవత్సరాలు అట్లా కాదు. స్పెషల్ స్టెప్ మేము స్టెప్ తీసుకున్నాము. మేము స్టెప్ తీసుకుని మా ఎంపీలు అందరూ రాజీనామా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోంచి బయటకు వచ్చారు. గవర్నమెంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ధర్మ పోరాట దీక్ష ఏదో చేశారు. కాకపోతే తర్వాత మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి 5 సంవత్సరాలు దాని తర్వాత మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీరు 22 మంది ఎంపీలుగా వచ్చారు కదా, మీరేం కార్యక్రమం చేశారని అడగచ్చు. బట్ ఏమైనా ఈ 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ అదే నేను చెప్తాను, వినియోగించుకోలేదు కదండి. 5 సంవత్సరాలు టీడీపీ అయిపోయింది, 5 సంవత్సరాలు అదే అంటున్నానండి నేను. అక్కడ నేను చెప్పిన అంశం కూడా అదే చెప్తున్నా. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ మైనారిటీస్ అంటున్నా. ఇప్పుడు మన బార్గెనింగ్ కెపాసిటీ 25 మట్టుకే. వీఆర్ అట్ దేర్ మెర్సీ అంటున్నా. మద్యపాన నియంత్రణ అనేది 100% జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది? మద్యపాన నియంత్రణ జరుగుతుంది. ఇప్పుడు మేము నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. మీరు ఫస్ట్లో మీరు నాకు ఐ డోంట్ హ్యావ్ ద మ్యాథమెటిక్స్ లెక్కలు లేవు, కానీ ఎంత ఉందనేది. ఫస్ట్ ఇయర్ ఎన్ని షాప్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్కి తగ్గినాయా లేవా, థర్డ్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా, ఫోర్త్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా? సో ఈ రకంగా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. తగ్గించుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం దేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరంకి పూర్తిగా నిధులు ఇవ్వాల్సిన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సస్టైన్ అవ్వాలి అని అంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో మద్యపానం మీద సంపద సృష్టిస్తామని ఉద్దేశం కాదు. కాకపోతే నియంత్రణ జరుగుతూ ఉంది.
మద్యపానాన్ని తగ్గించుకుంటూనే వెళ్తున్నాము. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము టూరిజం కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఉన్న కాలానికి అనుగుణంగానే మనం అడుగులు ముందుకు వేస్తున్నాము. సో ప్రజలకు కూడా మేము అది వ్యక్తపరుస్తాం. ఇవాళ మద్యపాన నియంత్రణ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం కాలానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తాం. ఏదేమైనా పోలవరం మీద ఖచ్చితంగా ఏ డిబేట్కైనా సిద్ధమన్న మీరు కొన్ని ప్రశ్నలు నన్ను మిమ్మల్ని సూటిగా అడగనివ్వండి. 2014లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపేసింది అక్కడ ఖమ్మం దగ్గరున్న కొన్ని గ్రామాలను ఖచ్చితంగా ఏపీలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాడు. ఆ గ్రామాలు ఇక్కడ కలిపిన తర్వాత పోలవరం అనేది చాలా ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు, దాన్ని కట్టడానికి చాలా ఈజీగా అవుతుంది అని అన్నాడు. ఆ తర్వాత గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కొంత నిధులన్నీ సమకూర్చిన తర్వాత ఖచ్చితంగా దానికి రాయి మాత్రం వేసింది గతంలో వేరే నాయకులు అయినప్పటికీ, వేరే పార్టీ వాళ్ళు అయినప్పటికీ ఖచ్చితంగా చెప్పాలి అని అంటే 70-75% పోలవరంని టీడీపీ హయాంలోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ని కూడా వాళ్ళు క్రాక్ చేశారు. ఇవన్నీ నిజం కాదంటారా? అదే ఒకటి చెప్తున్నానన్న మహేందర్ గారు, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ముంపు మండలాలు 7 మండలాలు ఆంధ్రాలోకి విలీనం చేస్తేనే నేను సంతకం పెడతాను ముఖ్యమంత్రిగా అని అన్నారు. ఫెయిర్ ఎనఫ్. మరి ఇదే సేమ్ మాట మీరు ప్రత్యేక హోదా ఇస్తే కానీ, ఎందుకంటే గవర్నమెంట్లోకి అప్పటికి వెళ్ళాడు, వీళ్ళు కలిసే పోటీ చేశారు, ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను ముఖ్యమంత్రిగా సంతకం పెట్టను అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగి ఉంటే ఇవాళ మనకు ప్రత్యేక హోదా వచ్చేదండి. ఎందుకు చేయలేదండి? అదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చేసి ఉండొచ్చు కదా. ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు మేము వీఆర్ నాట్ విత్ ఎన్డీఏ. ఇప్పుడు మీరు ఉందండి కర్ణాటకలో, లేకపోతే తమిళనాడులో డిఎంకే ఉంది. డిఎంకే నేను ప్రమాణ స్వీకారం చేయను అంటే చేయకపోతే మానే అంటారు. పోలవరంకి సంబంధించి చెప్తున్నా. సో మేము వీఆర్ అన్ న్యూట్రల్ పార్టీ. సో వీఆర్ నాట్ విత్ ఎన్డీఏ. సో అదొక అంశము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోటి ఏం అడిగారండి? నిజం చెప్పాలంటే 75% చంద్రబాబు నాయుడు గారే. 75%. రైట్. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు పోలవరం టాపిక్ ఎత్తారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు క్లియర్ ద ఎయిర్. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే భజన కొట్టించుకోవడానికి కొంతమంది మహిళలకి నాకు తెలిసి మోర్ దాన్ 100 crores ఖర్చు పెట్టాడు. బస్సుల మీద తీసుకెళ్ళి అక్కడ తాళం కొట్టించి ఏమని జయము చంద్రన్న తాళం కొట్టించుకొని ఆయన భజనలు కొట్టించుకున్నాడు. అసలు పోలవరం ప్రాజెక్ట్ నేను జస్ట్ ఒక సింపుల్గా 2 minutesలో చెప్తాను. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది 2 కొండల మధ్యలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ని నిలబెట్టాలి. అక్కడ నుంచి స్టోరేజ్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ మీకు 196 TMC ఆఫ్ వాటర్ని స్టోరేజ్ చేయడానికి అది కెపాసిటీ. అండ్ ఆల్సో 960 మెగావాట్ పవర్ ప్రొడ్యూస్ అవ్వడానికి కెపాసిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ ఏమైందనంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు కమిషన్ కకృతి గురించి ఒక పక్కనేమో స్పిల్ ఛానల్ వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకో పక్కనేమో స్పిల్వే వర్క్ స్టార్ట్ చేశాడు, ఇంకో పక్కనేమో కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేశాడు. కాఫర్ డ్యామ్ అంటే టెంపరీ డ్యామ్. ఇంకో పక్కనేమో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కిందన ఫౌండేషన్ విచ్ ఇస్ కాల్డ్ టు బి డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ అట్ ఏ టైమ్ వర్క్ పెట్టుకున్నాడు. అసలు జనరల్గా ఫస్ట్ జరగాల్సిన వర్క్ ఎట్లాగంటే స్పిల్ ఛానల్, స్పిల్వే, స్పిల్ గేట్స్, హైడ్రాలిక్ గేట్స్, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ కన్స్ట్రక్షన్ జరగాలి. జరిగిన తర్వాత ఈయన చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే దాని తర్వాత కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. అప్పుడు ఈ కాఫర్ డ్యామ్ నది ప్రవాహము కాఫర్ డ్యామ్ మీదుగా వస్తుంది. ఆ కాఫర్ డ్యామ్ మూసేయడం వలన ఆ నది డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదుగా, స్పిల్ ఛానల్ మీదుగా మీకు హైడ్రాలిక్ గేట్స్ ఎత్తేస్తాం కాబట్టి, పైకి లిఫ్ట్ చేస్తాం కాబట్టి అందు నుంచి వాటర్ వెళ్తుంది. అప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి. సో ఈ స్పిల్వే మీదుగా వాటర్ వెళ్తుంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్స్ వస్తాయి. ఆ బ్యాక్ వాటర్స్ రాకుండా డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తాం. ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండాట్ల మధ్యలో ఉండేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన మీరు ఫౌండేషన్ ఏంటంటే ప్లాస్టిక్ డయాఫ్రమ్ బాల్ అని అంటారు. అంటే ప్లాస్టిక్ డయాఫ్రమ్ బాల్ అంటే ఇట్స్ అ ఫౌండేషన్.